భయ్యా నీకు ఎందుకు భయ్యా, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే నీకు ఎందుకు భయ్యా అంటారు. నాకు అవసరమే అండ్ మీకు చెప్పాలి కదా, నేను చెప్తాను. పూర్తిగా చూడండి ఈ వీడియో మాత్రం, పూర్తిగా చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ కుదిరితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విషయానికి వస్తే ఈ దసరాకి 3 సినిమాలు మాకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే మిరాయి, రెండోది వచ్చేసి ఓజీ, మూడోది వచ్చేసి కాంతారా చాప్టర్ 1. 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్తో మంచి టాక్ నడుస్తుంది. బయట చాలామంది చెప్తున్నారు ఏ సినిమా ఎలా ఉంది ఏంటని, ఒకరు చెప్తారు కదా. నేను థియేటర్కి వెళ్ళాను, ఓకే ఓజీ అబ్బా మంచి ఎలివేషన్లు ఉన్నాయి అబ్బా వెళ్ళి చూడంటాను. అండ్ మిరాయిలో కూడా మంచి ఎలివేషన్లో వెళ్ళి చూడని చెప్తాను. కాంతారా అబ్బా క్లైమాక్స్లో అయితే మాత్రం బుర్రపాడు మైండ్ దొబ్బుతుంది, అంత బాగుంటుంది సినిమా అని చెప్పి నేను అంటాను. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్తారు. అదొకటి పండగ సీజన్, ఒకటి దసరా కదా, ఖాళీగా ఉంటారు ఇంట్లో అందరూ, పండగ సందర్భంగా ఇంట్లోనే ఉంటారు. థియేటర్కి వెళ్ళాలి అండ్ బయట తిరగాలి బోల్డ్ అని అనుకుంటారు, ప్లాన్స్ చేసుకుంటారు. అలా ఏంటంటే ఈ దసరాకి ప్రతి థియేటర్ కూడా కలకల్లా ఆడిపోయి హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు. అండ్ మిరాయి కాదు, అండ్ ఓజీ కాదు, అండ్ కాంతార చాప్టర్ 1 కాదు. ఎందుకంటే 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి. అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఫోన్ కాలే మన ఓజీతో అయితే. అలా ఏంటంటే ఇప్పుడు సినిమా టాక్ విషయానికి వస్తే దసరా రోజు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది మనం ఈరోజు చెప్తాను, నేను మీరు వినండి. అండ్ నేనేం రాంగ్గా చెప్తే మీరు కామెంట్ చేయండి, అంతేనా. అండ్ ముందుగా నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాను, ప్రతి లిస్ట్లో ప్రతిదీ ఉంటుంది. అండ్ లిస్ట్ ఇది చెప్తాం. ఏదైతే ఈ దసరాకి 3 సినిమాలు అందుబాటులో ఉన్నాయి, ప్రతి ఒక్కరు వెళ్ళారు థియేటర్లకు, మంచి రెస్పాన్స్ వచ్చింది 3 సినిమాలకు కూడా. అండ్ మిరాయి దసరా టైంకి మాత్రం 21 రోజులు కంప్లీట్ చేసుకుందాం అన్నమాట. అయితే దసరా రోజు ఎంత కలెక్ట్ చేసిందని చూద్దాం. మంచి బ్లాక్ బస్టర్ కొత్త స్టోరీ బాగా తెరకెక్కించారు. అండ్ ఓన్లీ మిరాయి వచ్చేసి దసరా రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో, అర్థమైందా, మిరాయి 2 తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఒక రోజుకి మాత్రమే 80 లక్షలు వసూలు చేస్తుందంట. మంచి విషయం కదా, రిలీజ్ అయ్యి 21 రోజులు అవుతుంది కాబట్టి. అండ్ సెకండ్ వచ్చేసి ఓజీ దసరా టైంకి 8 రోజులు అవుతుంది. ఈ సినిమా ఎంత 5,56,00,000 వసూలు చేసింది, ఇది మరీ బ్లాక్ బస్టర్. అండ్ మూడోది వచ్చేసి కాంతార, ఎందుకంటే చాలా అంచనాలు పెట్టేసుకున్నారు సినిమా మీద మాత్రం. ఎందుకంటే కాంతార అసలు ఎవరు అనుకోలేదు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాంటిది కాంతార చాప్టర్ 1 వీళ్ళు పెద్దగా ప్రమోషన్ చేయలేదు. అండ్ ఎన్టీఆర్ అనుకుంటా మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చారు, దాంతో పెద్దగా వైరల్ అయింది దీని గురించి కూడా, ఎందుకంటే ఎన్టీఆర్ వచ్చాడు కాబట్టి. అండ్ కాంతార వచ్చేసి ఆ దసరా రోజు రిలీజ్ అయింది. అండ్ ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనుకుంటున్నారు తెలుసా మీకు? ఈ 2 సినిమాలకి మించే, ఎందుకంటే ఆ సినిమా 8 కోట్లు పైగా వసూలు చేసింది అనమాట. అది మామూలు విషయం కాదు. కాంతారా స్టామినా అది, ఓజీ స్టామినా అది, అండ్ మిరాయి స్టామినా అది. అండ్ ఈ విషయంలో మీరేమంటారు కామెంట్ చేయండి. ఎందుకంటే తప్పుగా ఏమైనా చెప్తే, ఒకవేళ కలెక్షన్ ఏమైనా తప్పుగా చెప్తే మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా పక్కన బెల్ ఉంటుంది, బెల్ 2 టింగ్ టింగ్ పెట్టండి, మర్చిపోవద్దు. జై హింద్.